డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కంట్లూరు మాజీ సర్పంచ్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇసుక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేపట్టారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, పల్లా రాజేశ్వర రెడ్డి ఎపిసోడ్ అయితే ఉందో ఆయన కాలేజ్ సంబంధించినటువంటి విషయం అంతా కూడా దాదాపు ఇక రాష్ట్ర హైకోర్టు దాదాపు అందరూ కూడా కోర్టుల పరిధికి వెళ్తున్నారు. ఇన్నాళ్ళు రెవెన్యూ అయితే వాళ్ళు భయపడి కావచ్చు, అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడి కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా మొత్తానికైతే వెంకటాపూర్లో ఉద్రిక్తత కూడా నెలకొంది. మరి పల్లా రాజేశ్వర రెడ్డికి అక్రమంగా చెరువు కబ్జా చేసి చెరువు మొత్తం కూడా ఆయన కాలేజ్ అయితే నిర్మించారో వాటిపైన దర్యాప్తు కూడా సీరియస్ గా నడుస్తుంది. ఇప్పటికీ దానిపైన కేసులు కంప్లైంట్ చేసినట్టు వారిని కూడా భయపడే యోచన చూస్తున్నారు. కొత్త కూడా ఎవరు కూడా భయపడేది లేదు అనేటట్టుగా ఇటు కంప్లైంట్ ఇచ్చిన వారు కావచ్చు, ఇటు అలాగే అధికారులు కూడా ఇంకా జాప్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా వచ్చే కేసులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఇన్నాళ్ళు మౌనం వహించినటువంటి అధికారులు కూడా ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. వారి ఎంక్వైరీలు సర్వేలు పేరిట మొత్తంగా కూడా ఎంత ఆక్రమణ జరిగింది, ఎంత ఆక్రమించి మొత్తంగా ఇదంతా నిర్మించారు అనే దానిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది. అలాగే ఆ విధంగా జరిగినటువంటి ఆ విషయంలో ఈరోజు ఐశ్వర్రెడ్డి వర్గీయులకు అలాగే ఏదైతే కంప్లైంట్ చేసిన వాళ్లకు మొత్తంగా కూడా ఈరోజు వాగ్వాదం జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఒకవైపు హైడ్రా కొడాకు పిలిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ పల్లా రాజేశ్వర రెడ్డి అక్రమాలు జారవం చేశాడు. ఆ విధంగా అందుకన్నట్టుగానే ఇటు అధికారుల ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే కబ్జాలకు కొరవలేదు. మరి ఈ కబ్జాలకు సంబంధించినటువంటి గత మల్లారెడ్డి కావచ్చు, వీరందరూ కావచ్చు ఒక్కొక్కరుగా ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ న్యాయంలో నెలకొన్నారు. నేడు మేడ్చల్ జిల్లా ఈ ఘట్కేసర్ వెంకటాపూర్ లో నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర ఆధ్వర్యంలో గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అలాగే దాంతో కూడా తమ భూమిని కబ్జా చేసినట్టు తమ న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వర చెందినటువంటి నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులు ఆందోళన కూడా చేశారు. మరి ఈ వెంకటాపూర్ సర్వే నంబర్ 796లో 11 ఎకరాల 20 గుంటల సంబంధించినటువంటి ఈ భూమి అలాగే 7 ఎకరాల 20 గుంటల గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. మరి ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు తోపులాట కూడా చేస్తున్న పరిస్థితి. సో పోచారం ఐటీ కారిడార్ లో పోలీసులు సమావేశం చేరుకునే పరిస్థితి అయితే చక్కదిద్దారు. కానీ ఇది పూర్తిగా పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ బాధితులు అనేటట్టుగా రోజుకు ఒక కేసు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మహేందర్, అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పోలీసులు పూర్తిగా 2 వర్గాలను కూడా గొడవ జరగకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఎటువంటి వాగ్వాదాలు జరగకుండా కాస్త అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. ఎక్కడికి వారిని పంపించారు. కానీ ఒక్కో చోట కబ్జాలు జరిగినటువంటి వారు కావచ్చు,
భూమి కోల్పోయినట్టు వారు కావచ్చు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు 10 ఏళ్ల పాటు. ఎవరికి అడిగినా కూడా చివరికి ప్రాణాలు రియల్ ఎస్టేట్ ఇలా ల్యాండ్ మాఫియా దాదాపు ఎంతకైనా తెగిస్తుంది కాబట్టి పోయింది భూమి కనీసం ప్రాణాలు దక్కాయి అన్నట్టు చాలా వరకు మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు హైడ్రాతో పూర్తిగా ఒక్కొక్కరి బండారం బయటపడుతుంది. ఒక్కొక్క బాధితులు కూడా బయటకు వస్తున్నారు. తాము జీవితాలకు భరోసాగా ఉన్నటువంటి ఆ కాస్తంత భూమి ఏదైతే కబ్జా చేశారో ఏ దుర్మార్గులతో పూర్తిగా వాళ్ళ భరత పడుతుంది హైడ్రా. మరి హైడ్రా మాకు అండగా ఉంటుంది కాబట్టి అనేటట్టుగా ప్రభుత్వం కూడా మారింది. కాబట్టి గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చి చెలరేగిపోయిన వారి ఆగడాలకి చెల్లవు. కాబట్టి ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ పూర్తిగా కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తమ స్థలాలకు వెళ్ళి మా భూమి అనేటట్టుగా దండాలు పోతున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు గత ప్రభుత్వంలో ఇలాంటి ఆనిముత్యాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్క ఆనిముత్యం సంగతి కూడా అన్ని బయటపడతామంటూ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి. ఎస్ మహేందర్, అక్కడ ప్రెసెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అండ్ ఇంకా బాధితులు ఏమంటున్నారు? బాధితులు పూర్తిగా పల్లా రాజేశ్వరరెడ్డి అధికార మదంతో తమ భూములు ఆక్రమించారని నీలిమ యూనివర్సిటీతో పాటు ఇంకా ఆయన ఎడ్యుకేషన్ సంస్థల కోసం ఎకరాల భూములు తీసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వాటిని విడిపించాలన్న బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మాకు న్యాయం జరుగుతుందన్న ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కన్వెన్షన్ లాంటి సంస్థలు సినిమా హీరోలుగా సినిమా నటులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరి మాట వినకుండా ఇటు గండిపేటలో కూల్చివేతలు, ఇటు మాదాపులకు ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని బాధితులు బయటకు వస్తూ ఒక ధైర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ భూమి తమకు వస్తుందని ఆశ వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఏదైతే వాళ్ళ భూమి యొక్క ఘటనకు రావడం జరిగింది. మరి ఇప్పటికైతే అక్కడ పూర్తిగా చెందిన పోలీసు ఎవరిని చెదరగొట్టి ఎక్కడ పరిస్థితి ఒక స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మహేందర్, మరి పల్లా రాజేశ్వరరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? పల్లా రాజేశ్వరరెడ్డి అక్రమాలు పూర్తిగా ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఆయనకు గండిపేట ప్రాంతంలో కూడా ఇలాగే చెరువులు కబ్జా చేసి ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మించారంటే ఫామ్ నిర్మించారని వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే వెంకటాపూర్ లో నిర్మాణాలు ఎడ్యుకేషన్ సంస్థకి ఏవైతే ఉన్నాయో ఆయన ఇంకోటి ఆయన VGIT ఏదైతే అధికారులు ఉందో అది కూడా 111 దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో కూడా ఏమైనా ఎఫ్టీఎల్ ఉందా, చెరువుకు అది దగ్గరలో ఉంటుంది కాబట్టి దానిలో ఎఫ్టీఎల్ ఉందా, ఇలా ఒక్కొక్కటిగా ఇటు సుమోటోగా తీసుకున్నట్టుగా మొత్తం ఏదైతే పోలీసులతో పాటు ఇటు రెవెన్యూ శాఖ అందరూ అప్రమత్తమయ్యారు. ఒక్కో నేత ఒక చోట బయటపడితే ఇంకా ఆ నేత బండారం ఇంకో చోట వస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టు అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. సో ఒక్క చోట ఆయన మేడ్చల్లో ఆయన భాగవతం బయటపడితే ఇటు రంగారెడ్డి, వికారాబాద్ పెట్టి ఈ జిల్లాల్లో కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేను ఎక్కడ కూడా కబ్జా చేయలేదని ఇలా దాదాపు ఆయన మాట చెప్తున్నప్పటికీ ఒక్కొక్క భాగవతం అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.